నమస్తే. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో టర్కీ దేశం మాత్రం చాలా తెలివిగా డబుల్ గేమ్ ఆడుతుంది. నమ్మకానికి వమ్ము చేస్తూ కూడా టర్కీ చేస్తున్న విధానం పట్ల మాత్రం భారత్ చాలా సీరియస్గా ఉంది. ఇక విషయానికి వస్తే మాత్రం గురువారం రోజు సుమారు భారత్పై పాక్ మాత్రం 400 డ్రోన్ల వరకు ప్రయోగించింది. ఇక భారత్ ఆర్మీ మాత్రం ఎప్పటికప్పుడు వాటిని తిప్పుకొడుతూ కూడా వాటిని విధ్వంసం చేసింది. ఇక ఆ శకలాలను పరిశీలిస్తే మాత్రం దాన్ని బట్టి చూస్తే టర్కీ దేశానికి చెందినవిగా డ్రోన్లను కూడా భారత ఆర్మీ గుర్తించింది. ప్రధానంగా ఆసిస్ ఘాట్ సోనాగర్ డ్రోన్లనుగా ఇక గుర్తించడంతో టర్కీ బుద్ధి ఒకేసారి బయటపడింది. నిజంగా నమ్మక ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం టర్కీ దేశంగా అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. హంతకుడే సంతాప సభలో పాల్గొంటే ఎట్లుంటుందో ఆ టర్కీనే ఇప్పుడు ప్రధానంగా ఉదాహరణ. ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది? నమ్మహద్రోహి ఎందుకంటే 2023లో అతిపెద్ద భూకంపం టర్కీలో చోటు చేసుకుంది. మానవ నష్టం జరిగింది, ఆర్థిక నష్టం బాగా జరిగింది, అసలు కోలుకోలేని దెబ్బ పడింది, సహాయ చర్యలు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో భారత్ టర్కీకి అండగా నిలిచింది. ఆపరేషన్ దోస్త్ పేరిట ఏకంగా కిసాన్ డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు అలాగే మెడిసిన్ కూడా అందించింది. కానీ ఈరోజు ఆర్థిక సాయాన్ని అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేసిన ఒక మానవీయ సాయాన్ని కూడా టర్కీ మర్చిపోయింది. మనము ఆహారాన్ని డ్రోన్ల ద్వారా ఇస్తే ఈరోజు పాకిస్తాన్కు డ్రోన్లను అందించి మనపై విషం చల్లుతుంది. నిజంగా ఏకంగా గత 5 రోజులుగా ఏకంగా 500 డ్రోన్ల వరకు అయితే పాకిస్తాన్ ప్రయోగిస్తే మొత్తం కూడా టర్కీకి చెందిన డ్రోన్లను తేలడంతో టర్కీ వక్రబుద్ధి అనేది ఒక్కసారిగా బయటపడింది. ఒకవైపు సంతాపం తెలపనట్టే తెలుపుతూనే పెహల్గాం దాడి విషయంలో ఏదో అట్లా మాట ముచ్చటకి అట్లా సంతాపం తెలిపినట్టు చేస్తూనే మరోవైపు పాకిస్తాన్ కంటే ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి భారత్ ఎలాగైనా పాకిస్తాన్పై దాడి చేసే అవకాశం ఉందని తెలుసుకొని ముందస్తుగానే వాళ్లకు ఏకంగా 6 యుద్ధ విమానాల్లో డ్రోన్లను కూడా అందజేసింది. ఇప్పటికే అంతర్జాతీయ మీడియా కూడా టర్కీ తీరుపై కూడా చాలా విచిత్రంగా అంటే వింతగా ఫీల్ అవుతుంది. మామూలుగా ఎందుకంటే ఒకవైపు భారత్కు మద్దతు ఇస్తున్నట్టుగా సంతాపం తెలుపుతున్నట్టుగా చేస్తూనే మరోవైపు పాకిస్తాన్కు ఉప్పందిస్తుంది. ఈరోజు పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లలో మ్యాక్సిమం కూడా అవన్నీ కూడా తుర్కీ దేశానికి చెందినవిగా ఇప్పటికే నిపుణులు గుర్తించారు. ఇక అధ్యక్షుడి గురించి చెప్పాలంటే మొదటి నుండి ఆ అధ్యక్షుడికి అయితే మాత్రం మొత్తం భారత్ అంటే మాత్రం ఎప్పుడు విషం కక్కుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ఎడ్రోగా అనే వ్యక్తి మాత్రం ఏ అంతర్జాతీయ వేదిక పైన కూడా భారత్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఎండగడుతూ ఉంటారు. భారత్ తీరు మాత్రం తప్పుపడుతూ ఉంటారు. తన వక్ర బుద్ధిని కూడా చాలాసార్లు కూడా ప్రయోగిస్తారు. అంటే కష్టకాలంలో చేసిన సాయాన్ని కూడా మర్చి ఈరోజు పాకిస్తాన్ ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్పై దాడి చేస్తుంటే ప్రపంచ దేశాలైన పెద్ద దేశాలు కూడా ఈరోజు భారత్ అండగా నిలిచి ఉగ్రవాదం నశించాలని అమెరికా అలాగే చైనా లాంటి దేశాలే ఈరోజు మద్దతుగా నిలుస్తుంటే టర్కీ దేశం మాత్రం ఇందుకు వింతగా వ్యవహరిస్తుంది. ఇటు పైన ఇటు భారత్ పట్ల సంతాపం తెలియజేసినట్టే, నివాళి తెలియజేసినట్టే, మద్దతు తెలియజేసినట్టే ప్రయోగిస్తూ మరోవైపు పాకిస్తాన్కు అండగా ఉంటుంది. అంటే మొత్తానికి ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తూ ఈరోజు పాకిస్తాన్కు ఆయుధ సహాయం చేసి భారత్పై దాడికి యత్నంలో భాగంగా కీలక పాత్ర పోషించి నమ్మక ద్రోహానికి ఒక పేరు ఏదైనా ఉంటే అది తుర్కీ దేశంగా మారుతున్నట్టు కూడా తెలుస్తుంది. నిజంగా ఆ అధ్యక్షుడు మొదటి నుండి కూడా ఎడ్రోగన్ అయితే మాత్రం మొదటి నుండి కూడా ఆయన తీరు మాత్రం భారత్ పట్ల అట్లే ఉంది. ఇటు దాడి అంటే ముందుగానే ఉంచింది. అంటే ఒకవైపు పాకిస్తాన్కు ముందే ఇటు ఆయుధాలు పంపించడం తద్వారా ఆ పాకిస్తాన్కు బలాన్ని చేకూర్చే విధానంగా ఇండియాపై దెబ్బతీసేలాగా ఈరోజు టర్కీ వ్యవహరిస్తుంది. విదేశీ పర్యటనలో భాగంగా మన దేశం నుండి ఎక్కువగా కూడా అక్కడ షూటింగ్లు జరుగుతాయి. అక్కడ పర్యాటక ప్రాంతం కావడంతో దేశం నుండి కూడా ఎక్కువ ఆదాయం కూడా టర్కీకి వస్తుంది. ఏ రకంగా భారత్ టర్కీకి మంచి పనే చేస్తుంది. ఏ కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆదుకున్నప్పటికీ ఈరోజు మాత్రం భారత్పై దాడికి పాకిస్తాన్ను అడ్డుగా తీసుకుని పాకిస్తాన్కు అండగా నిలుస్తూ ఈరోజు తుర్కీ దేశం మాత్రం ఈరోజు తన విషబుద్ధిని అయితే ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు తాజాగా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఏప్రిల్ 28న తుర్కీ దేశం చెందిన C-130E కూడా
ఈ ఏదైతే ఈ యుద్ధ విమానం అయితేంది ఇటు వెళ్తుంటే పాకిస్తాన్లో ల్యాండ్ అయింది. ఇక ఆ ల్యాండ్ అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు నిఘా వర్గాలు కూడా గుర్తించడంతో మేము ఇంధనం కోసమే పాకిస్తాన్లో ఆగామని కూడా అప్పుడు ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అసలు విషయం ఏంటంటే అప్పటికే పాకిస్తాన్కు ఇక అవసరమైన యుద్ధ సామాను కూడా పంపించే ఉపయోగంలో మాత్రమే ఇక అక్కడ ల్యాండ్ అయినట్టు కూడా ఇక నిర్ధారణ అయింది. భారత్ను దెబ్బతీయడానికి పాకిస్తాన్కు ఆయుధ సహాయం అయితే చేస్తుంది. ఈ రకంగా మొత్తానికి కష్టకాలంలో భారత్ టర్కీకి ఆర్థిక సాయం చేసి మానవీయ కోణంలో అక్కడ కిసాన్ డ్రోన్ల ద్వారా ఆహారాన్ని మెడిసిన్ కూడా అందించి సహాయం చేస్తే ఈరోజు పాకిస్తాన్కు డ్రోన్లను అందించి ఈరోజు దేశంపై ప్రయోగిస్తుంది. ఇక ఇండియన్ ఆర్మీ మాత్రం ఎప్పటికప్పుడు కూడా ఇప్పటివరకు 500 డ్రోన్లను కూడా అంటే మన దేశం సంబంధించిన నేల మీద పడకుండా గాలిలోనే వాటిని అయితే మాత్రం నిర్వీర్యం చేస్తుంది. నిర్వీర్యం చేసిన ప్రయత్నంలో మాత్రం అక్కడ దొరికిన శకలాలను ఫోరెన్సిక్ వాళ్ళు పరిశీలిస్తే మాత్రం టర్కీకి సంబంధించిన ఏదైతే ఆసిస్ గార్డ్ సోనాగార్ డ్రోన్లుగా గుర్తించింది. ఈ రకంగా మొత్తానికి టర్కీ దేశం మాత్రం భారత్ పాక్ మధ్య మాత్రం డబుల్ గేమ్ ఆడుతుంది. ఒకవైపు మద్దతు ఇస్తున్నట్టు నటిస్తూనే పాక్ ఉప్పందించి ఈరోజు భారత్పై దాడి చేయడానికి అయితే అన్ని రకాలుగా సాయం చేస్తుంది. నమ్మక ద్రోహానికి మారు పేరుగా భారత్పై మాత్రం తుర్కీ దేశం అయితే మాత్రం విషం కక్కుతుంది.